అన్నప్రసాదం నేను తిన్నాను. దమ్ముంటే రోజా నేను క్వశ్చన్ చేస్తున్నా, నీ బిడ్డల మీద ప్రమాణం చేసి నేను చెప్పిన వాటిల్లో అన్ని అబద్ధాలు ఉన్నాయి, నీ బిడ్డల మీద ప్రమాణం చేయగలవా? నేను నా భార్య నా కుటుంబంతో సహా వెంకటేశ్వర గుళ్ళో కూర్చొని ప్రమాణం చేస్తా, నేను చెప్పింది ప్రతిదీ నిజం. నీకు దమ్ముంటే నువ్వేం చెయ్యక్కర్లా, నువ్వు హిందువు కదా, నువ్వు రా, నీ బిడ్డలు తీసుకొని రా, నీ ఆయనతో రా, నేను నా భార్యతో వస్తా. మీరు ఈ విధంగా ప్రశ్నిస్తుంటారు, ఈ విధంగా మాట్లాడుతుంటారు, ఎవరైతే తప్పు చేస్తారో దానికి సంబంధించి ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేస్తుంటారు. ఇప్పుడు మీరు సతీమణి పేరు తీశారు కాబట్టి చెప్తా ఉన్నారు. సో దానికి సంబంధించి కూడా మీరు చూసుంటారు, చాలా కాంట్రవర్సీ కావచ్చు, ఏదో ఆర్పీ ఏదో డైవర్స్ ఇచ్చారు, ఏదో 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 ఇవన్నీ వైసీపీకి సంబంధించిన బ్యాచ్ కామెంట్స్ వస్తాయి, ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఒక పేపర్ మీద పవన్ అన్న 70 కోట్ల రూపాయలు అప్పు అయిపోయినాడు అన్న, ఇది ఎవిడెన్స్ సార్? అంతే కదా. నేను ఇంకోటి మాట్లాడుతూ ఉండా, ఈ బాధ నారా బ్రాహ్మణి గారు ఎదుర్కొన్నారు, ఇదే బాధ చంద్రబాబు నాయుడు గారు సతీమణి. మాకైతే మా కళ్ళ ముందే కనిపిస్తున్నారు, మీ సతీమణి గారు ఇక్కడే ఉన్నారు, కళ్ళ ముందే కనిపిస్తున్నారు. చెప్తున్నా, నారా బ్రాహ్మణి గారు ప్రముఖ చంద్రబాబు నాయుడు గారి సతీమణి భువనేశ్వర్, ఆవిడ ఎప్పుడు ఒకరిని ఒక మాట అనేది కాదు, ఆవిడ ఉన్నారా లేదో కూడా తెలియదు, అంత సౌమ్యంగా ఉంటారు, వివాద రహితంగా ఉంటారు. ఆవిడికి అసెంబ్లీలో అవమానం జరిగింది. రాయపాటి అరుణ గారిని వదలలేదు, తర్వాత ఉండవల్లి అనుష గారిని వదలలేదు, ఇటపోతే తేజస్విని గారిని వదలలేదు, అటపోతే ఎవరైతే మహిళలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళని మానాల గురించి శీలాల గురించి దారుణంగా చేశారు. ఇప్పుడు నా భార్య ఏమి మార్ఫింగ్లు చేశారు, కట్ చేశారు. ఆర్పీ భార్య ఓయూలో తిరిగింది అనేది నేను ఎవరికి సమాధానం చెప్పక్కర్లేదు, సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత డెకాయిట్ నా కొడుకులో, ఈ సజ్జల భార్గవరెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి, నా భార్య దాకా వచ్చేది నేను ఎప్పుడు ఊహించాను. నేను 100% చెప్తాను, నేను వైఎస్ఆర్సీపీ అందరిని అన్నట్లే. కొంతమంది ఇప్పుడు నా భార్యకు వచ్చి ఓయో రూము అక్కడ దొరికింది, ఆర్పీ చేపల పులుసు పెట్టాడని ఒక కథ వెళ్ళారు. నేను అటు డెకాయిట్ నా కొడుకులు అనొచ్చు. నాకు దమ్ము ధైర్యం ఉంది, ఇలాంటి వేయి పెట్టినా కిరాక్ ఆర్పీకి చెమట కాదు కదా, భయం కూడా పుట్టదు. ఎందుకంటే నేను ఇవన్నీ ముందే వస్తాయని తెలిసి నా భార్యతో డిస్కషన్ చేసి రాజకీయాల్లోకి వచ్చినవాడిని. నాదేముందన్న పాపం, ఇంకా పాత వీళ్ళు చూసి వర్రా రవీందర్ రెడ్డి అని, సజ్జల భార్గవ రెడ్డి అని కొంతమంది పెట్టుంటే చచ్చిపోతావు నువ్వు. వైఎస్ఆర్సీపీ ఇప్పుడు కూడా ఒకటి పెట్టారు, వైఎస్ఆర్సీపీ ఆర్మీ కాంగ్రెస్ ఏదో పెట్టారు, ఏదో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్, దాంట్లో కూడా మళ్ళీ ఆర్పీ ఇదంటారు. నేను ఎవరికీ భయపడను, నువ్వేం పెట్టుకుంటావు పెట్టుకో, నీకేమైనా అంశాలు కావాలంటే నేను చెప్తా, కొత్త కథ నేను ఇస్తా రాసుకో. కిరాక్ ఆర్పీ భయపడ్డు, చంద్రబాబు నాయుడు గారి వెంట బతికినంతకాలం కిరాక్ ఆర్పీ ఉంటాడు. మీలాంటి వాళ్ళకు భయపడే వ్యక్తిత్వం కిరాక్ ఆర్పీకి లేదు. మనం ఈ బతుకులు బతికే ఆడవాళ్ళ గురించి ఇంత తీవ్రమైన చేష్టాలు చేసే ఇప్పుడు నేను అనగలను, మా ఆవిడ పేరు నా పేరు తీసి భారతిరెడ్డి పేరు జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టగలను. అది నా సభ్యత కాదు, అది నా సంస్కారం కాదు. నేను అదే తీసే సజ్జల భార్గవ రెడ్డి లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి భార్య పేర్లు పెట్టగలను, సేమ్ స్టోరీ పెట్టి. నాకు ఆ పద్ధతి లేదు. నిజమే, అంటే చాలా మంది తెలియని వాళ్ళకు అర్థమవుతుంది మీ ద్వారా చెప్తారు కదా అని చెప్పి మీరు ఎన్నోసార్లు అన్నారు, మేము దాన్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదు, ఎవరికో నిరూపించుకోవాల్సిన అవసరం లేదని మీరు చాలాసార్లు చెప్పారు. కానీ ఇందాక మీరు మీ సతీమణి పేరు అంటే ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను అడగడం జరిగింది. సో ఓకే, ఇది పక్కన పెడదాం. సరే, ఏంటి మరి ఇప్పటికీ కూడా మొన్న పొన్నవోలు సుధాకర్ మాట్లాడిన అంశం చూసాం. ఏంటి అసలు రాగి చెంబు, తర్వాత బంగారము, ఈ పంది కొవ్వును బంగారంతో, తర్వాత ఈ లడ్డూను రాగితో, ఏమి పోలికలు ఏంటి?